హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు డిజైనర్ కవిత. ఈ వీడియోలో మనము నారో పలాజో ప్యాంట్ లేదా సిగరెట్ కట్ ప్యాంట్ అని కూడా అంటారు. ఇది కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎలా చేయాలో తెలుసుకుందాము. ఆల్రెడీ నేను ఇంతకుముందు ఒక వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఆ మెథడ్ అనేది డిఫరెంట్, ఈ మెథడ్ అనేది డిఫరెంట్. ఇది ఇంకొక మెథడు. ఇది కొంచెం ఈజీ మెథడు. దాంతో కంపేర్ చేస్తే ఈ మెథడ్ అనేది ఈజీ మెథడ్. ఇలా కూడా కటింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ ప్యాంట్కి ఫ్రంట్ సైడ్ బెల్ట్ వస్తుంది, బ్యాక్ సైడ్ ఎలాస్టిక్ వేసుకుంటున్నాము, సైడ్ పాకెట్ వస్తుంది, ఇంకా బాటమ్ సైడ్ ఇలా కట్స్ వస్తాయి. ఇవన్నీ ఈజీగా ఎలా స్టిచ్ చేసుకోవాలి, ఎలా కటింగ్ చేసుకోవాలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ క్లాత్ని ఇలా డబుల్ ఫోల్డ్ మీద ఫోల్డ్ చేసుకోవాలి. ఇటువైపు స్ట్రైట్ లైన్ మార్క్ చేసుకోవాలి. 1 ఇంచ్ లేదా 1.5 ఇంచ్ విత్ పెట్టుకొని ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ మార్క్ చేసుకోవాలి. బాటమ్ సైడ్ కూడా స్ట్రైట్ లైన్ మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాక బాటమ్ సైడ్ పట్టి వేయడం కోసము 2 ఇంచెస్ పైకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని స్ట్రైట్ లైన్ మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాక ప్యాంట్ లెంత్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ప్యాంట్ లెంత్ 37 ఇంచెస్. టేప్ని 37 దగ్గర ఇలా పెట్టుకొని పైన ఒక మార్క్ చేసుకోవాలి. స్ట్రైట్ లైన్ రావడం కోసం మళ్ళీ ఇక్కడ ఇలా పెట్టుకొని ఇక్కడ మార్క్ చేసుకొని ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాక క్రాచ్ లెంత్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ క్రాచ్ లెంత్ ఎలా మార్క్ చేసుకోవాలి అంటే హిప్ రౌండ్ ఎంతైతే ఉందో దాన్ని బై 4 చేసుకుని దానికి 1 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ హిప్ రౌండ్ 40, దాన్ని బై 4 చేసుకుంటే 10 ఇంచెస్, దానికి 1 ఇంచ్ యాడ్ చేసుకుంటే 11. ఆ 11 ఇంచెస్కి 1 ఇంచ్ ఖర్చుల కోసం యాడ్ చేసుకోవాలి. అంటే ఇక్కడ క్రాచ్ లెంత్ 12 ఇంచెస్. 12 ఇంచెస్ దగ్గర ఇలా మార్క్ చేసుకోవాలి. తర్వాత నీ లెంత్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నీ లెంత్ అనేది బాడీ మీద మెజర్ చేసుకున్నాము, అందుకనేసి ఇక్కడ నీ లెంత్ అనేది 22 ఇంచెస్. 22 ఇంచెస్ దగ్గర ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఎక్కడైతే మనం మార్క్ చేసుకున్నామో అక్కడ ఇలా స్ట్రైట్ లైన్స్ మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాక ఇక్కడ హిప్ రౌండ్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ హిప్ రౌండ్ 40, దాన్ని బై 4 చేసుకోవాలి. అంటే 10 ఇంచెస్. టేప్ని 10 దగ్గర ఇలా పెట్టుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. మనం హిప్ రౌండ్ ఎంతైతే మార్క్ చేసుకుంటామో వేస్ట్ రౌండ్ కూడా అంతే పెట్టుకొని మార్క్ చేసుకోవాలి. 10 ఇంచెస్ దగ్గర ఇలా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మనం లెంత్ అనేది కరెక్ట్గా 37 ఇంచెస్ పెట్టుకున్నాము. పై వైపున ఒక 1/2 ఇంచ్ ఖర్చుల్లోకి ఎక్స్ట్రాగా ఇలా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ ఖర్చుల్లోకి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఈ క్రాచ్కి కరువు ఎలా మార్క్ చేసుకోవాలి అంటే హిప్ రౌండ్ ఎంతైతే ఉందో దాన్ని బై 3 చేసుకుంటే ఎంతైతే వస్తుందో అంతే ఇక్కడ నుంచి టేప్ని ఇలా పెట్టుకొని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ హిప్ రౌండ్ 40, దాన్ని బై 3 చేసుకుంటే 13 ఇంచెస్. 13 దగ్గర టేప్ని ఇలా పెట్టుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. అంటే మనకి ఇక్కడ 13 ఇంచెస్ అంటే ఈ లెంత్ అనేది 3 ఇంచెస్ దాకా ఎక్స్టెండ్ అయింది. ఇలా మార్క్ చేసుకున్నాక ఇక్కడ నుంచి ఇలా కర్వ్ షేప్లో మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాక మనము ఇక్కడ నుంచి ఇక్కడికి 10 ఇంచెస్ మార్క్ చేసుకున్నాం కదా, ఈ 10 ఇంచెస్ని బై 2 చేసుకుంటే 5 ఇంచెస్. 5 ఇంచెస్ దగ్గర ఇలా మార్క్ చేసుకోవాలి. అంటే ఇక్కడ సెంటర్ మార్క్ చేసుకోవాలి. మనం ఇక్కడ నుంచి ఈ లైన్ దగ్గర నుంచి 5 ఇంచెస్ వచ్చింది కదా, ఇక్కడ కూడా ఈ లైన్ దగ్గర నుంచి 5 ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ మార్క్ చేసుకోవాలి. ఫస్ట్ మనం ఇక్కడ ఫ్రంట్ పార్ట్ని కటింగ్ చేసుకుంటున్నాము. ప్యాంట్ యొక్క ఫ్రంట్ 2 పీసెస్ని మనం కటింగ్ చేసుకుంటున్నాము. తర్వాత బ్యాక్ పార్ట్ని కటింగ్ చేస్తాము. ఇలా మార్క్ చేసుకున్నాక ఇక్కడ నీ రౌండ్ మార్క్ చేసుకోవాలి.
ఇక్కడ నీ రౌండ్ 16 ఇంచెస్, దాన్ని బై 2 చేసుకోవాలి. అంటే 8 ఇంచెస్. 8 ఇంచెస్ అంటే ఈ సెంటర్ మార్క్ దగ్గర నుంచి 4 ఇంచెస్ అవతల వైపుకి, 4 ఇంచెస్ ఇవతల వైపుకి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ 8, మిడిల్లో 4 ఉంది కదా, ఇక్కడికి ఇలా మార్క్ చేసుకోవాలి. తర్వాత యాంకిల్ లూజ్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ యాంకిల్ లూజ్ 12, దాన్ని బై 2 చేసుకోవాలి. అంటే 6 ఇంచెస్. 6 ఇంచెస్ అంటే 3 ఇంచెస్ అవతల వైపుకి, 3 ఇంచెస్ ఇవతల వైపుకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాక హిప్ కర్వ్ స్కేల్ని యూజ్ చేసి మనము ఇటువైపున ఇక్కడ నుంచి ఈ డాట్ దగ్గరికి ఇలా స్కేల్ని పెట్టుకొని మార్క్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ నుంచి ఈ డాట్ దగ్గరికి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాక ఈ డాట్ నుంచి ఈ డాట్కి, ఈ డాట్ నుంచి ఈ డాట్కి ఇలా స్ట్రైట్గా లైన్ మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాక ఇటువైపున ఇక్కడ నుంచి ఇక్కడికి స్కేల్ని ఇలా పెట్టుకొని ఇక్కడ కర్వ్ మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాక మనము ఖర్చుల్లోకి ఇటువైపున 1/2 ఇంచ్, ఇటువైపున 1/2 ఇంచ్, ఇక్కడ కూడా 1/2 ఇంచ్, ఇక్కడ కూడా 1/2 ఇంచ్. మనం ఆల్రెడీ ఇక్కడ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఎలాగైతే ఖర్చులు మార్క్ చేసామో ఇటువైపున కూడా 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా ఖర్చుల కోసం మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాక కటింగ్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ఈ పీసెస్ ఫ్రంట్ పీసెస్ ఇలా ఎఫ్ అని రాసుకోవాలి. కట్ చేసుకున్న ఈ ఫ్రంట్ పార్ట్స్ని మళ్ళీ డబుల్ ఫోల్డ్ చేసుకున్న క్లాత్ మీద ఇలా పెట్టుకొని బ్యాక్ పార్ట్ కోసం కటింగ్ చేసుకోవాలి. ఇక్కడ మనకి 3 ఇంచెస్ ఎక్స్ట్రా వచ్చింది కదా, అందుకనేసి ఈ బ్యాక్ పార్ట్కి ఈ మార్క్ అంటే ఇది 1/2 ఇంచ్ ఖర్చుల కోసం, ఇక్కడ ఇదంతా 1/2 ఇంచ్ ఖర్చుల కోసం కదా, అందుకనేసి యాక్చువల్గా ఇంతవరకు కదా, అక్కడ నుంచి 3 ఇంచెస్ అవతలకి ఇలా మార్క్ చేసుకొని స్ట్రైట్ లైన్ మార్క్ చేసుకోవాలి. ఇటువైపును కూడా ఈ లైన్ దగ్గర నుంచి 3 ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ కూడా 3 ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఇలా స్ట్రైట్ లైన్ మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ క్రాచ్కి కర్వ్ షేప్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ మనం 3 ఇంచెస్ ఎక్స్ట్రాగా మార్క్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ నుంచి కూడా 3 ఇంచెస్ పైకి ఈ లైన్ దగ్గర నుంచి 3 ఇంచెస్ పైకి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇలా క్రాస్గా లైన్ మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాక ఇక్కడ నుంచి ఇలా కర్వ్ షేప్ ఇక్కడికి కలిసిపోయే విధంగా డ్రా చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుంటే ఇవి 2 ఫ్రంట్ పార్ట్, ఇవి 2 బ్యాక్ పార్ట్. కటింగ్ చేసుకోవడం అయిపోయింది. ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలా చేయాలో తెలుసుకుందాము.
ఫస్ట్ ఈ బ్యాక్ పార్ట్ యొక్క క్రాచ్ సైడ్ 1/2 ఇంచ్ ఖర్చు పెట్టుకొని ఇలా జాయిన్ చేసుకోవాలి. తర్వాత ఫ్రంట్ పార్ట్కి 1/2 ఇంచ్ ఖర్చు పెట్టుకొని ఇక్కడ నుంచి ఇలా క్రాచ్ సైడ్ జాయిన్ చేసుకోవాలి. ఇలా ఫ్రంట్ మరియు బ్యాక్ సైడ్ ఈ క్రాచెస్ని జాయిన్ చేసుకున్నాక మనం సైడ్ పాకెట్ స్టిచ్ చేయడం కోసము ఇది డబుల్ ఫోల్డ్ మీద ఉన్న క్లాత్, ఇది ఫోల్డింగ్ సైడ్, ఇది ఓపెన్ సైడ్. ఇటువైపున 5 ఇంచెస్ ఉండే విధంగా చూసుకోవాలి, ఇటువైపున 5.5 ఇంచ్ ఉండే విధంగా చూసుకోవాలి. అంటే ఇది పై వైపుకి, ఇది కింది వైపుకి వస్తుంది. ఇక్కడ ఈ లెంత్ అనేది 12 ఇంచెస్ ఉండే విధంగా చూసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న పీస్కి ఈ ఎడ్జ్లో 1 ఇంచ్ పైకి ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఇలా కర్వ్ షేప్ మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాక ఇక్కడ నుంచి ఇలా బాటమ్ సైడ్ 1/2 ఇంచ్ ఖర్చు పెట్టుకొని స్టిచ్ చేసుకొని దీన్ని టర్న్ చేసుకోవాలి. ఇలా కుట్టుకున్నాక దీన్ని ఇలా టర్న్ చేసుకోవాలి. ఫస్ట్ ఈ బ్యాక్ మరియు ఫ్రంట్ పార్ట్స్ని ఇలా పెట్టుకొని వన్ సైడ్ 1/2 ఇంచ్ ఖర్చు పెట్టుకొని జాయిన్ చేసుకోవాలి. ఇటువైపున ఈ పాకెట్ని స్టిచ్ చేసుకొని ఎలా జాయిన్ చేసుకోవాలో తెలుసుకున్నాము. ఫస్ట్ వన్ సైడ్ జాయిన్ చేసాము, ఇంకొక సైడ్ పాకెట్ పెట్టుకుంటున్నాము కదా, ఇది ఫ్రంట్ పార్ట్. ఈ ఫ్రంట్ పార్ట్కి పై వైపు నుంచి 2 ఇంచెస్ డౌన్కి మార్క్ చేసుకోవాలి. తర్వాత అక్కడి నుంచి 5 ఇంచెస్ దగ్గర ఇలా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఈ పాకెట్కి కూడా మనము ఇలా కరువు తిరిగింది అటువైపే ఉంచుకోవాలి. పైనుంచి 2 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి, అక్కడ నుంచి 5 ఇంచెస్ ఇలా మార్క్ చేసుకోవాలి. ఈ 5 ఇంచెస్ అనేది పాకెట్ ఓపెన్ కోసం ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాక దీన్ని ఇలా పెట్టుకొని ఇక్కడ నుంచి 1/2 ఇంచ్ ఖర్చు పెట్టుకొని ఇలా జాయిన్ చేసుకోవాలి. ఇక్కడ రఫ్ చేసుకోవాలి, ఇక్కడ రఫ్ చేసుకోవాలి. ఇలా కుట్టుకున్నాక ఇక్కడ మనం ఎక్కడైతే కుట్టు వేసుకున్నామో అక్కడికి ఇలా కట్ చేసుకోవాలి. ఇటువైపును కూడా మనం ఎక్కడైతే కుట్టు ఎండ్ చేసామో అక్కడికి ఇలా కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకున్నాక ఈ పాకెట్ని ఇలా టర్న్ చేసుకొని ఈ ఖర్చులు అనేది ఇలా తిప్పుకున్నాము అంటే ఇలా వచ్చేస్తాయి. ఇలా టర్న్ చేసుకుంటే ఇక్కడ ఈ ఖర్చులు ఇలా వస్తుంది, పై వైపున ఈ ఖర్చులు అనేది ఇటువైపుకి ఇలా వస్తుంది. ఇలా టర్న్ చేసుకున్నాక నేను ఎక్కడైతే మార్క్ చేశానో అక్కడ ఇలా స్టిచ్ వేసుకోవాలి. ఇలా కుట్టుకున్నాక ఇది ఫ్రంట్ పార్ట్ కదా, దీన్ని ఇలా పెట్టుకొని ఈ పాకెట్ అనేది ఫ్రంట్ వైపుకే ఉండాలి. ఇది ఫ్రంట్ పార్ట్ మనం రాసుకున్నాం కదా, ఇది ఫ్రంట్ పార్ట్. ఈ పాకెట్ అనేది ఇలా ఫ్రంట్ వైపుకి ఇలా పెట్టుకొని ఇక్కడ స్టిచ్ వేసుకోవాలి. అలా వేసుకున్నాక దీన్ని బ్యాక్ పార్ట్ ఇది దీని మీద ఇలా పెట్టుకొని ఇక్కడ నుంచి కుట్టు వేసుకోవాలి. ఇక్కడ లోపల వచ్చేసరికి ఇది కొంచెం లోపలికి ఉంటుంది, అంటే ఈ పాకెట్కి బ్యాక్ పార్ట్కి మాత్రమే ఈ 5 ఇంచెస్ వరకు కుట్టుబడుతుంది. ఇక్కడ నుంచి ఇలా కుట్టుకుంటూ రావాలి. ఇక్కడ ఇలా కుట్టుకొని ఈ సైడ్ మొత్తం కుట్టు అనేది కంటిన్యూగా కుట్టుకోవాలి. ఇటువైపున మాత్రము మనం 2 ఇంచెస్ పైకి ఫోల్డింగ్ కోసం మార్క్ చేసుకున్నాం కదా, అందుకని 4 ఇంచెస్ వరకు పైకి మార్క్ చేసుకొని ఇక్కడ రఫ్ చేసుకొని కుట్టు అనేది ఎండ్ చేసుకోవాలి. ఇటు సైడ్ కూడా అలాగే 4 ఇంచెస్ పై దగ్గర ఇక్కడ కుట్టు అనేది ఎండ్ చేసుకొని రఫ్ చేసుకోవాలి.
ఇలా పాకెట్ని స్టిచ్ చేసుకుంటే ఫ్రంట్ వైపు పాకెట్ అనేది ఇలా వస్తుంది. తర్వాత ఇక్కడ బాటమ్ సైడ్ నుంచి 1/2 ఇంచ్ ఖర్చు పెట్టుకొని ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ నుంచి స్టిచ్ని టర్న్ చేసుకొని ఇటువైపు ఈ బాటమ్ ఎండ్ వరకు స్టిచ్ చేసుకోవాలి. ఇటు సైడ్ కూడా జాయింట్ చేసుకున్నాక బాటమ్ సైడ్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. అది ఎలాగంటే ఇది ఖర్చులున్న సైడ్ అంటే ఇది లోపలికి వెళ్ళాలి. ఈ క్లాత్ని ఇటువైపుకి ఇలా ఫోల్డ్ చేసుకొని ఒక 1/2 ఇంచ్ లోపలికి ఇలా పెట్టుకొని ఇక్కడ నుంచి ఇలా స్టిచ్ వేసుకోవాలి. వన్ సైడ్ ఇలా కుట్టుకున్నాక ఇంకొక సైడ్ కూడా దీని ఇలా లోపలికి ఫోల్డ్ చేసి ఇలా పెట్టుకొని ఇక్కడ నుంచి ఇలా కుట్టుకోవాలి. ఇలా కుట్టుకున్నాక దీన్ని ఇలా టర్న్ చేసుకోవాలి. దీన్ని కూడా టర్న్ చేసుకోవాలి. ఇలా టర్న్ చేసుకున్నాక ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఇలా కుట్టుకున్నాము అంటే ఈ విధంగా వస్తుంది. పై వైపున ఇలా వస్తుంది. ఇంకొక సైడ్ కూడా ఈ విధంగానే స్టిచ్ చేసుకోవాలి. ఇలా కుట్టుకుంటే సైడ్ పాకెట్ ఇలా వస్తుంది. అది రైట్ సైడ్ వస్తుంది. బాటమ్ సైడ్ ఈ విధంగా కట్స్ వస్తాయి. ఇలా కుట్టుకున్నాక నడుము రౌండ్ ఎంత ఉందో కొలుచుకోవాలి. ఇది వన్ సైడ్, బ్యాక్ సైడ్ ఇలా కొలుచుకుంటే మనకి 47 వచ్చింది. ఒక 3 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకొని 50 ఇంచెస్ లెంత్ ఉన్న స్ట్రైట్ పీస్ని కట్ చేసుకోవాలి. ఈ స్ట్రైట్ పీస్ యొక్క విడ్త్ అనేది 2 ఇంచెస్ ఉండే విధంగా చూసుకోవాలి. ఈ స్ట్రైట్ పీస్ని ఇక్కడ నుంచి ఇలా పెట్టుకొని ఇక్కడ కొంచెం గ్యాప్ లీవ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇలా రౌండ్ స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడికి వచ్చేసరికి ఈ ఎడ్జ్ని ఇలా జాయిన్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా కుట్టుకున్నాక దీని ఇలా లోపలికి ఫోల్డ్ చేసి ఇక్కడ 1/2 ఇంచ్ లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. ఇలా కుట్టుకుంటే ఈ విధంగా వస్తుంది. ఫ్రంట్ సైడ్ డాట్స్ పట్టుకోవాలి. 1/2 ఇంచ్ పట్టుకొని స్టిచ్ చేసుకోవాలి.
అంటే మనకి ఫ్రంట్ వైపు 2 ఇంచెస్ డాట్స్కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు బ్యాక్ సైడ్ మనం ఎలాస్టిక్ వేసుకోవాలి. ఇక్కడ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేటప్పుడు ఇటువైపున 2 ఇంచెస్, ఇటువైపున 2 ఇంచెస్ గ్యాప్ పెట్టుకోవాలి. ఇది ఎలాస్టిక్ పెట్టి స్టిచ్ చేసుకోవడం కోసము. ఇప్పుడు మనం ఎలాస్టిక్ ఎంత తీసుకోవాలి క్యాల్కులేట్ చేసుకుందాము. ఇక్కడ మనకి వేస్ట్ రౌండ్ అనేది 30 ఇంచెస్, అంటే ఎక్కడైతే ప్యాంటు నడుము అనేది మనం క్యారీ చేస్తామో అక్కడ వేస్ట్ రౌండ్ని కొలుచుకుంటే, అంటే టైట్గా పెట్టి కొలుచుకోవాలి. అలా కొలుచుకున్నప్పుడు వేస్ట్ రౌండ్ అనేది 30 ఇంచెస్. మనం ఎలాస్టిక్ వేస్తున్నప్పుడు ఆ 30 ఇంచెస్లో నుంచి 4 ఇంచెస్ని మైనస్ చేసుకోవాలి, అంటే 26 ఇంచెస్. ఎలాస్టిక్ వేసిన తర్వాత మనకి ఈ వేస్ట్ రౌండ్ అనేది 26 ఇంచెస్ వచ్చే విధంగా చూసుకోవాలి. ఫస్ట్ మనం ఫ్రంట్ పార్ట్ ఎన్ని ఇంచెస్ ఉందో కొలుచుకోవాలి, ఎందుకంటే ఫ్రంట్ సైడ్ బెల్ట్ వచ్చేస్తుంది. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇది ఫ్రంట్ పార్ట్, ఇలా కొలుచుకుంటే 18 ఇంచెస్ ఉంది. నడుము రౌండ్ అనేది మనకి టోటల్ 26 ఇంచెస్ రావాలి. ఈ 26 ఇంచెస్లో నుంచి ఫ్రంట్ పార్ట్ని మైనస్ చేసుకుంటే 26 మైనస్ 18 అంటే మనకి 8 ఇంచెస్. 8 ఇంచెస్ కదా, దానికి 1 ఇంచ్ ఖర్చుల కోసం యాడ్ చేసుకొని ఎలాస్టిక్ అనేది 9 ఇంచెస్ తీసుకోవాలి. దీన్ని సేఫ్టీ పిన్ చేసి ఇలా లోపలికి ఎక్కించుకోవాలి. ఇక్కడ ఈ ఎలాస్టిక్ని ఎలా స్టిచ్ చేసుకోవాలి అంటే, ఈ పిన్ని తీసేసి కరెక్ట్గా 1/2 ఇంచ్ యువతలకి ఇలా వచ్చే విధంగా చూసుకొని ఇక్కడ రఫ్ చేసుకోవాలి. అలా రఫ్ చేసుకొని దీన్ని ఇలా స్ట్రెచ్ చేసి ఇక్కడ ఈ గ్యాప్ని స్టిచ్ చేసుకోవాలి. అలాగే ఇటువైపును కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇలా ఎలాస్టిక్ స్టిచ్ చేసుకుంటే నడుము రౌండ్ కరెక్ట్గా 26 ఇంచెస్ రావాలి. వన్ సైడ్ కొలిచాము అంటే 13 ఇంచెస్, టోటల్ రౌండ్ 13 + 13 చేసుకుంటే 26 ఇంచెస్ మనకి కరెక్ట్గా వచ్చింది. స్టిచ్ చేసుకోవడం ఫినిష్ అయిపోయింది. ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో పోస్ట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.